నా పేరు పవిత్ర. నేను సంగారెడ్డి నివాసిని. గత 5 రోజులుగా మా ఆశ్రమమైన శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్లో గత 5 రోజులుగా మేము యోగా సాధన చేయడం జరుగుతుంది. సో ఈ యోగా క్రియలు చేసేటప్పుడు నేను పొందిన అనుభూతులు ఏంటంటే, సాధన చేసేటప్పుడు ఎప్పుడైతే నా దృష్టి గురుమధ్యంలో పెట్టిననో నా డిఫరెంట్ కలర్స్ ఏర్పడడం జరిగినాయి. అంతేకాకుండా ఐ యూస్ టు డైలీ నేను అలారం పెడితే కానీ లేవను. ఈవెన్ దో 4 o'clock అయినా అలారం పెడితే కానీ లేవకపోయేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే 3 o'clock వితౌట్ అలారం టైంకి లెగిసిపోతున్నాను. సో ఇంకేంటంటే ఐ హ్యావ్ అబ్జర్వ్ సో మెనీ చేంజెస్ ఇన్ మై బాడీ. సో ఎంత యాక్టివ్గా అయ్యిందంటే బాడీ, అది నేను చెప్పలేను, మాటల్లో చెప్పలేను. ఈ యోగాలో మొత్తం 9 క్రియల గురించి నేర్చుకోవడం జరిగింది. లాస్ట్ది ఏంటంటే ఉత్ప్రేక్షణ. అది నాట్ ఓన్లీ ఫర్ ద ఎల్డర్స్, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద కిడ్స్ ఆల్సో. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్, కాన్సన్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏదైనా పని చేసేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కానీ సక్సెస్ అవ్వలేము. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇంకోటి చెప్పాలంటే, ఈవెన్ దో ఇన్ దిస్ బిజీ షెడ్యూల్ ఫర్దర్ మనము మన యోగాతో పాటు ఈ యోగా క్రియలను కూడా తూచా తప్పకుండా పాటించాలని, తద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని నేను చెప్తున్నాను. అంటే నేనే కాదు, నా పిల్లలతో కూడా కంపల్సరీగా ఫర్దర్గా నేను కంటిన్యూ చేయిస్తానని చెప్తున్నాను. సో ఈ కార్యక్రమాన్ని ఇంత యోగా నేర్పించిన గురువు గారికి అండ్ మా ఆశ్రమ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. దేవులకు నా వందనాలు. రాజన్న సిరిసిల్ల. నా పేరు భూలక్ష్మి. నేను ఆరోగ్యం బాగలేకుంటే ఇక్కడికి వచ్చాను ఈ ప్రోగ్రాంకు. నాకు నాడి ప్రాబ్లం ఉండే, నాకు నాడి ప్రాబ్లం కొంచెం మంచిగా అయింది. గ్యాస్ ప్రాబ్లం ఉండే, అది సుధా మంచిగా అయింది. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. మొన్నటికి ఇప్పటికీ ఒక కాలు మీద నిలబడాలి అనుకుంటే నిలబడలేను. అసొంటిది 3 రోజుల తర్వాత ఒక కాలు మీద నిలబడి నేను చేయగలుగుతున్నాను. మోకాళ్ళ నొప్పులు పోయినాయి. నాకు ఇక ఏ నొప్పులు లేకుంటున్నాయి. నాకు ఈ క్రియలు బాగా నచ్చినాయి. నా గురుదేవులకు అందరూ